దే ఆర్ హానెస్ట్ వర్కర్. వర్కర్స్ అని వాళ్ళు అన్నాం కదా. ఎందుకంటే ఇది నౌన్ అయింది, వర్కర్స్ నౌన్ అయింది. వాళ్ళను మాడిఫై చేసేది ఒక యాడ్జెక్టివ్ ఉంది, ఆనెస్ట్ అంటే నిజాయితీ గల వర్కర్స్. ఎలాంటి వర్కర్స్? వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళ విశిష్టని ఏం తెలియజెప్తుంది? ఒక నిజాయితీ అనే ఒక విశిష్టని వాళ్ళది తెలియజేస్తుంది. దే ఆర్ హానెస్ట్ వర్కర్స్. ప్లూరల్ ఉంది కాబట్టి ఆర్ అనేది యూజ్ చేస్తాము. అతను ఒక నిజాయితీ గల అధికారి. He is a honest officer. He is a honest officer. ఏదైనా తప్పు కనబడుతుందా సార్ దీంట్లో? హానెస్ట్ అనేది యాడ్జెక్టివ్, ఆఫీసర్ అనేది నౌన్. దాని రెండు మధ్య అది ఏ రావచ్చు కదా సార్? ఆనెస్ట్ ఏం రావాలండి? అవును సార్, ఎందుకంటే ఓవెల్ సౌండ్ చేస్తుంది. ఓవెల్ సౌండ్ వస్తుంది. రైట్. ఎందుకంటే ఒకటి చూడండి, ఇంకోటి రాస్తాను. అండ్ అవర్ అన్నాము, ఓవెల్ సౌండ్ చేస్తుంది. ఆనెస్ట్ అంటాం, హానెస్ట్ కాదు, ఆనెస్ట్. హీ ఈజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్. సో ఆనెస్ట్ అనేది ఒక యాడ్జెక్టివ్, ఆఫీసర్ అనేది ఒక నౌన్. ఇది మొత్తం ఒక నౌన్ ఫ్రేజ్ అయింది. నౌన్ ఫ్రేజ్ ముందు మనం డిటర్మినర్స్ అనేది మనకి రావచ్చు. అయినా కూడా అక్కడ ఏముంది అంటే అక్కడ ఓవెల్ సౌండ్ చేసే ఒక చేస్తుంది కాబట్టి యాన్ అనేది యూజ్ చేసాం మనం. హీ ఈజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్. ఆమె అందంగా ఉండేది. అందంగా ఉండేది అంటే ఇప్పుడు లేదు. she was beautiful. She was beautiful. అదే ఇప్పుడు ఉంది అనుకోండి, ఏం చెప్తారు? She is beautiful. ఆమె రేపు అందంగా ఉంటుందంటూ అనుకోండి, ఏం చెప్తారు? She will be beautiful. ఇవన్నీ ఏమవుతున్నాయి సార్? ఈ సెంటెన్స్లు అన్నీ ఏమవుతాయి? పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇది మొత్తం ఏమవుతుంది? టెన్సెస్ ఉన్నాయిలేండి, కరెక్ట్ ఏమి చెప్పింది. ఇది మొత్తం ఏమవుతుంది సెంటెన్సెస్ దేంట్లో ఉన్నాయి? ఇప్పుడు మనం ఫస్ట్ మనం నేర్చుకున్నది స్టేట్ ఆఫ్ బీయింగ్ లో ఉంది. ఆమె స్థితిని తెలియజేస్తుంది. అది ఎయిదర్ ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్. ఏ టెన్స్ అయినా ఆమె యొక్క స్థితిని తెలియజేస్తుంది. సో దట్స్ వై వీఆర్ లెర్నింగ్ అబౌట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అని నేర్చుకుంటున్నాము. ఆమె స్థితిని తెలియజేస్తుంది. అది పాస్ట్ టెన్స్లో అయినా, ఫ్యూచర్ టెన్స్లో అయినా, ప్రెజెంట్ టెన్స్లో అయినా ఆమె యొక్క స్థితి ఏంటి? ఆమె బ్యూటిఫుల్గా ఉంది, ఆమె బ్యూటిఫుల్గా ఉండేది, ఆమె బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతే కదా? అందుకే స్టేట్ ఆఫ్ బీయింగ్ అనేది నేర్చుకుంటాం సార్. ఆమె ఒక అందమైన అమ్మాయి. She is a beautiful girl. She is a beautiful girl. ఆమె ఒక అమ్మాయి అంటే ఏం చెప్తారు సార్? ఆమె ఒక అమ్మాయి అంటే ఏం చెప్తారు? She is a girl. ఆమె అందంగా ఉంటుందంటే ఏం చెప్తారు? ఆమె అందంగా ఉంది. She is beautiful. అంతే కదా సార్? రాదు, మీకు తెలుసుగా. యాడ్జెక్టివ్ ముందు రాకూడదు కదా. నౌన్ ముందు రావచ్చు, యాడ్జెక్టివ్ ముందు రాకూడదు. ఇక్కడ ఏంటి? నౌన్ ఉంది, యాడ్జెక్టివ్ ఉంది, నౌన్ ఫ్రేజ్ అయింది, అంతకు ముందు రావచ్చు. అంతే కదా సార్? చూడండి, షీఈ్ ఆ బ్యూటిఫుల్ అంటాం, తప్పది. షీఈ్ అ బ్యూటిఫుల్ అంటే షీఈ్ అ బ్యూటిఫుల్ గర్ల్ అనొచ్చు, షీఈ్ బ్యూటిఫుల్ అనాలి. షీఈ్ అ గర్ల్ అనొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే నౌన్ ముందు రావచ్చు డిటర్మినస్.
నౌన్ Ah, sir. ఫ్రేజ్ ముందు రావచ్చు, షీఈ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అనొచ్చు. షీ ఈజ్ బ్యూటిఫుల్ అనే ముందు అక్కడ రాకూడదు, ఎందుకంటే అది యాడ్జెక్టివ్స్. యాడ్జెక్టివ్స్ ఆర్ అర్థమైంది సార్. సింగులర్, ప్లూరల్ నాట్ ప్లూరల్. ఆమె నిజాయితీ గలది, ఆమె భర్త కూడా. షీఈస్ ఆ, నిజాయితీని షీఈస్ హానెస్ట్ ఆనెస్ట్. యాజ్ వెల్ యాజ్ హర్ హస్బెండ్. హర్ హస్బెండ్ అయిపోయింది. అది ఇందాక మనం చెప్పాం కదా సార్, రిటర్న్లో రాస్తామని, అలా చెప్తారా? అది ట్రై చేస్తారా? సార్ ఒక్క నిమిషం సార్. షీఈస్ హానెస్ట్ యాజ్ వెల్ యాజ్ హర్ హస్బెండ్. అది కరెక్టే. ఇందాక మనం ఒక రాసాం కదా, రిటర్న్లో రాసాం, షీ యాజ్ వెల్ యాజ్, చెప్తారా అలాగా? అది రావట్లేదు సార్. నేనే చెప్తాను. యాజ్ వెల్ యాజ్ హర్ హస్బెండ్ ఈజ్ హానెస్ట్. షీ యాజ్ వెల్ యాజ్ హర్ హస్బెండ్ ఈజ్ హానెస్ట్. ఈజ్ సబ్జెక్ట్ ఒకటే కాబట్టి సింగులర్. నేను గంటలో అక్కడ ఉంటాను. నేను గంటలో I will be there. I will be there within 1 hour. విత్ ఇన్ 1 hour అంటున్నారా? ఇన్ అన్ అవర్. విత్ ఇన్ అవర్ అండి. విత్ ఇన్ రాదు. విత్ ఇన్కి ఇన్కి ఉన్న డిఫరెన్స్ కూడా నేను చెప్తాను సార్ మీకు. సో వాటి మధ్య చిన్న డిఫరెన్స్ ఉంది, చెప్తాను నేను. ఇన్ అన్ అవర్, ఇన్ అనేది